హాయ్ హలో జై శ్రీరామ్ అండి. ఢిల్లీలో బాంబు బ్లాస్ట్ అయ్యాయి. దీనిపైన సూడో సెక్యులర్ వాదులు, కాంగ్రెస్ వాదులు స్పందించాలి, స్పందిస్తారు. వాళ్ళు స్పందించేది ఏంటి అంటే, ఉగ్రవాదానికి మతం లేదు. సెక్యులర్ వాదులు వీళ్ళు. ఉగ్రవాదానికి మతం లేదు. ఉగ్రవాదానికి మతం లేకపోతే 26/11 ముంబై దాడులు చేసింది ఎవరు? ఎవరు చేశారు? ఎలా చేశారు? ఏ మతం వాళ్ళు చేశారు? వీళ్ళకి ఓట్ల కోసం ఎంత దరిద్రానికైనా దిగజారుతారు. ఎవరినైనా సపోర్ట్ చేస్తారు, ఏ దేశానైనా సపోర్ట్ చేస్తారు. ఒక కాంగ్రెస్ ఎంపీ అంటాడు, పాకిస్తాన్తో యుద్ధం చేయొద్దు, పాకిస్తాన్ మనకు స్నేహితులు. అరే, ఇండియన్ సైనికులు తలలు నరికి పంపిన వాళ్ళు మనకు స్నేహితులు. ఇండియన్స్ని కుప్పలు కుప్పలుగా చంపి కుప్పలు కుప్పలుగా తగలబెట్టిన వాళ్ళు మనకు సైనికుల, మన స్నేహితుల. ఇండియన్స్ని చంపి రైలు నిండా వేసి ఇండియాకి పంపిన వాళ్ళు మన స్నేహితుల. పాకిస్తాన్ ఇండియా విభజన టైంలో ఒక రైలు నిండా ఇండియన్స్ హిందూస్ని అందరినీ చంపి ఒక ట్రైన్ నిండా వేసి పంపారంట. కాంగ్రెస్ యూపీఏ 2 హయాంలో సైనికుల తలలు నరికి ఫుట్బాల్స్ ఆడి, వాలీబాల్ ఆడి వాళ్ళు వీడియో తీసి పంపారు. అప్పుడు కూడా మనకి ఏమి స్ట్రైక్స్ చేద్దాం, సర్జికల్ స్ట్రైక్ చేద్దాం, వాళ్ళతో యుద్ధం చేద్దాం, వాళ్ళ భర్తం పడదామని కాంగ్రెస్ నాయకులకు లేదు. ఎందుకంటే వాళ్ళు శిఖర ఒప్పందాలు చేసుకుంటారు. దుబాయ్ వెళ్ళి, చైనా వెళ్ళి, ఇటలీ వెళ్ళి, ఇటలీ రాని ఇక్కడ శిఖర ఒప్పందాలు చేసుకుంటుంది. వీరికి ఇక్కడ ఒక ర్యాలీ చేస్తారు, ఖండిస్తారు, తీవ్రంగా ఖండిస్తారు. లేదంటే యునైటెడ్ నేషన్స్ అమెరికాలో ఒకసారి, యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితిలో ఒకసారి ఖండిస్తారు అంతే. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు. యూపీఏ 1 టైంలో కానీ, యూపీఏ 2 టైంలో కానీ జరిగిన ముంబై అటాక్స్ కానీ, జైపూర్ అటాక్స్, బెంగళూరు అటాక్స్, ఇన్ని అటాక్స్ జరిగినా కూడా ఎప్పుడు వాళ్ళతో యుద్ధం చేయడానికి వీలు లేదు. ఎందుకు అంటే ఉగ్రవాదానికి మతం లేదు. ఉగ్రవాదానికి మతం లేనప్పుడు మరి ఇక్కడెక్కడ వేరే మతస్థులు ఎవరు, వేరే వాళ్ళు ఎవరు ఇన్వాల్వ్ అవ్వలేదే. కేవలం ఒక వర్గానికి చెందిన వాళ్ళు మాత్రమే ఇన్వాల్వ్ అయ్యారు. అలాంటప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి, ఎంక్వైరీ చేయడానికి ప్రాబ్లం ఏమిటి? తప్పు చేసిన వాళ్ళ మీద ఎంక్వైరీ చేయండి. అందరి మీద ఎందుకు ఎంక్వైరీ చేస్తారు? ఎక్కడి నుంచి అయితే తప్పు జరుగుతుందో, మదరసాల్లో తప్పు జరుగుతుందా, మదరసాల మీద ఇన్వెస్టిగేషన్ ఉండాలి, ఈగలై ఉండాలి, దాని మీద ఎంక్వైరీ ఉండాలి. అట్లాగే ఇప్పుడు మొన్న ఆపరేషన్ సింధూర్ జరిగింది. వాళ్ళు వచ్చి మన ఇండియన్స్ని చంపేశారు కాశ్మీర్లో, జమ్మూ కాశ్మీర్లో. పుల్వామా అటాక్, పహల్గామ్ అటాక్, ఈ అటాక్స్ జరిగినప్పుడు సేమ్ కామెంట్, ఉగ్రవాదానికి మతం లేదు. ఉగ్రవాదానికి మతం లేకపోతే మనం వెళ్ళి ఎవరిని చంపలేదు కదా, ఇండియన్స్ వెళ్ళి ఎవరు చంపలేదు కదా. ఇండియన్స్ ఎక్కడైనా ఉగ్రదాడులు చేశారా? హిందూస్ ఎక్కడైనా ఉగ్రదాడులు చేశారా? మన దరిద్రులు ఇద్దరు ఉన్నారు, సినిమా హీరోస్, సినిమా యాక్టర్స్, కమల్ హాసన్, ప్రకాష్ రాజ్. ఎక్కడైనా చిన్నది జరిగినా కూడా ఒక వర్గానికి వ్యతిరేకంగా వెంటనే రియాక్ట్ అవుతారు. అలాంటిది పుల్వామా అటాక్ మీద కానీ, పహల్గామ్ అటాక్ పైన కానీ, ఈ అటాక్స్ మీద మాత్రం ఒక్క మాట మాట్లాడరు ఆ దరిద్రులు. వాళ్ళకి మళ్ళీ ఒక ఫ్యాన్ బేస్. మరి వాళ్ళకి ఫ్యాన్స్ ఎట్లా తయారవుతున్నారో నాకు అర్థం కాదు.